శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 13 రోజుల పాటుగా స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వివిధ వాహనాల్లో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం, దేవుడికి సంబంధించి ఏ విధంగా అలంకరణ చేశారు, అక్కడ దాదాపు సిచ్యువేషన్ ఎలా ఉంది? మమత, మొత్తం మీద అంటే రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలని కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ మహాశివరాత్రి భక్తులకి ఎంతో ఇష్టమైనటువంటి పర్వదినం. అందువల్లనే మొత్తం అంటే ఆలయాలంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి స్వామివారిని ప్రధానంగా దర్శనం చేసుకుంటున్నారు. అదే అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం కావచ్చు, శ్రీకాళహస్తి వాయులింగేశ్వర క్షేత్రం కావచ్చు, అదేవిధంగానే చంద్రగిరి దగ్గర ఉన్నటువంటి ముక్కంటి ఆలయం కావచ్చు, ఇట్లా రకరకాల ఎన్నో ఆలయాలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మనం చూద్దాం, ఇక్కడ తిరుపతిలో కూడా మనం చూస్తున్నట్టయితే అంటే శ్రీకాళహస్తి ఆలయంలో ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున అంటే కపిల తీర్థం అంటే తిరుమలకి వెళ్లేటువంటి భక్తులతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులంతా కూడా తరలి వస్తూ ఉంటారు. ఎంతో చరిత్ర కలిగినటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ వెలిసినటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది భక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవాళ ఎంతో పర్వదినమైనటువంటి మహాశివరాత్రి ఉన్న నేపథ్యంలో భక్తులకి ఇక్కడ టీటీడీకి సంబంధించి కావచ్చు వీళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగానే ఆలయం లోపలికి వెళ్లిన తర్వాత ఎన్ని గంటల్లో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి దర్శనం జరుగుతుంది అనే దానిపైన కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శైవ క్షేత్రాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మనం చూడొచ్చు, క్యూలైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి, తిరుచానూరు నుంచి వచ్చి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. తిరుపతి దేవస్థానం వారు అన్ని ప్రత్యేకించి ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ కూడా మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం. సార్, ఎక్కడ మేము తిరుపతి. అవును సార్, అవును సార్. శివరాత్రి మహోత్సవం కాబట్టి ప్రతి సంవత్సరం కపిలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తాం. మనము భక్తులందరూ కూడా అంటే స్వామివారికి సంబంధించి పూలు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది. నేను తిరుపతి వచ్చి ప్రతి సంవత్సరం ఇంకా ఏర్పాటు బాగానే ఉన్నాయి. మరి చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇవాళ మహాశివరాత్రి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా శివారాధన చేసుకోవడానికి అదేవిధంగానే పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రద్దీ ఇవాళ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఇట్లా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య ఆలయాలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అదే స్థాయిలోనే అక్కడ ఉన్నటువంటి అంటే అర్చకులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇక శ్రీకాళహస్తి ఆలయంలో కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున అర్చకులు అక్కడ ఉన్నటువంటి స్వామివారికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇవాళ అర్ధరాత్రి లింగోద్భవ దర్శనం కూడా అక్కడ ఏర్పాట్లు చేయబోతున్నారు. మరోవైపు నిన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అయితే నిన్న గత నెల రోజుల నుంచి చేసినటువంటి ఏర్పాట్లలో భాగంగా ఎందుకంటే ఇలాంటి ప్రముఖ ఆలయాల్లో ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయంలో కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, భారీగా క్యూలైన్లు ఏర్పాటు చేసిన కారణంగా ఎటువంటి భక్తులకి తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఇట్లా ఆస్కారం లేకుండా భారీ క్యూలైన్లను ఏర్పాటు చేసి కూడా వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇవాళ మహాశివరాత్రి ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే తిరుపతి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని అవాంఛనీయ ఘటనలు లేకుండా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ దర్శనాలన్నీ కూడా కొనసాగుతాయి. ప్రముఖ ఆలయాల్లో ఉన్నటువంటి అత్యంత కీలకమైన ఆలయాల్లో చంద్రగిరిలో ఉన్నటువంటి ముక్కంటి ఆలయం కావచ్చు, లేదంటే ఇక్కడ తిరుపతి సమీపంలో ఉన్న కపిలేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఇట్లా తిరుపతి జిల్లాకు సంబంధించి అదేవిధంగానే శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వర క్షేత్రం ఆలయం, ఈ ఆలయాలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. మనం కొంతమంది భక్తులతో ఇంకా కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. తిరుపతిలో బాగా జరుగుతుంది. మహాశివరాత్రి గురించి అంటున్నారా? ఏం చెప్పండి.
తిరుపతికి వచ్చిన దర్శనం మంచిగా అయింది. సేవ చేసినాం అక్కడ మేము. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చినాము. పూజ చేసుకొని వెళ్దామని వచ్చినామని. తిరుపతిలో సేవ చేసుకుని వచ్చినాం. ఇక్కడ దేవుని దర్శించుకుని వద్దామని. మేము ఎంబీఏ చదువుతున్నాను. దేవుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ బాగుంటదని వచ్చాం. అంటే ప్రతి సంవత్సరం అంటే కొంతమంది మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ బాగుంటది, బాగా చేస్తారు పూజలు, ఏది కోరుకున్నా నెరవేరుతుంది అంటే ఇక్కడికి వచ్చాం. హైదరాబాద్కి వెళ్ళి సేవ కోసం వచ్చారండి. దర్శనం చేసుకో శివరాత్రి రోజు చిత్తూరు నుండి వచ్చాను సార్. అవును, సంవత్సరం బాగానే ఉండేది. మేము ఒరిస్సా నుంచి వచ్చామండి. అవునండి, తిరుపతి దర్శనం చేసుకుని ఇక్కడ ఈరోజు శివరాత్రి సందర్భంగా కపిలేశ్వర స్వామి ఆలయం దర్శనానికి వచ్చాము. ఈ శ్రీకాకుళం జిల్లండి, పాతపట్నం. శ్రీకాకుళం జిల్లా అండి, పాతపట్నం నుండి తిరుపతి 3 రోజులు దర్శనం అయ్యాక ఇక్కడ కపిలేశ్వర శివరాత్రి సందర్భంగా శివరాత్రి వచ్చాము సార్. మేము 10 మంది వచ్చాము సార్. అన్ని బాగానే ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ప్రతి శివాలయంలో కూడా అక్కడ ఉన్నటువంటి మహాశివుని దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందులో భాగంగానే శ్రీకాళహస్తి ఆలయంతో పాటు తిరుపతి ఆలయం, ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయం కూడా పెద్ద ఎత్తున భక్తులు తాకిడి కొనసాగుతుంది. అయితే ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ రద్దీ కొనసాగుతుంది. సో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయాలకు సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి కావచ్చు లేదా సభ్యులు వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.